ఆ నిరుద్యోగుల తరపున నేను తెలుసో తెలియక ఉద్యమంలోకి వచ్చాను, దాంట్లో కొనసాగుతున్నాను, ముందు కొనసాగుతాను, వాళ్ళ పక్షాన నిలబడతాను, నా వారిని వినిపిస్తాను. ఈ ప్రభుత్వాల మెడలు వంచే వరకు నేను నిద్రాహారాలు మానైనా కొట్లాడుతాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను 3 సార్లు ఆమరణ నిరాదీక్ష చేశాను. ఎందుకంటే నేను ఒక హిస్టరీ లెక్చరర్ని. జాతీయోద్యమంలో గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో ఎన్నెన్నో రకాల ఉద్యమాలు ఉంటాయి, దాంట్లో అంగర్ స్ట్రైక్ వన్ ఆఫ్ ద మూమెంట్గా విద్యార్థులు మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ అంగర్ స్ట్రైక్ నేను దిగాను. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మొబిలైజ్ అయ్యింది. ఇవాళ మీరు మంత్రులు రావడానికి భయపడుతున్నారంటే మీ పరిస్థితి ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నీకు పరిపాలన చేయడం చేత కాదు, నువ్వు తక్షణమే రాజీనామా చేసి వేరే వాళ్ళకి అప్పచెప్పండి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చొద్దని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం.